సూర్యాపేట జిల్లా కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులు చేయలేకపోవడం పూర్తి స్థాయి వైఫల్యమని విమర్శించారు. పేదలకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారని, గాలి మోటార్లకు వెచ్చిస్తున్న ఖర్చును డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై పెట్టాలని డిమాండ్ చేశారు. గాలి మోటార్లలో గాలిలో తిరిగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లలో జరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్న సామాన్యుల బాధలు అర్థం కానట్టున్నది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు జోక్యం చేసుకొని వెంటనే ఇక్కడ కావాల్సిన నామినల్ ఒక 50-60 లక్షల రూపాయలు పెడితే 532 కుటుంబాలు ఇక్కడ నివాస యోగ్యంగా ఉండటానికి అనువైన కేంద్రంగా ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తి చేసుకొని అన్ని వసతులు సమకూర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఈ ఇండ్లని వెంటనే ఉండటానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే సరిపోతుంది. మరి అభివృద్ధి ప్రదాతలు చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి దీని మీద ఎందుకు మెమకారం రావట్లేదు, వివక్ష జరుగుతుందో ఆలోచించి అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ కావాల్సిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకి వెంటనే లబ్ధిదారులకి ఇక్కడ ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా. లేని పక్షంలో తప్పకుండా కలెక్టరేట్ ను ముట్టడిస్తాం, ఆర్డీఓ ఆఫీసును ముట్టడిస్తాం, అధికార యంత్రాంగాన్ని స్తంభింప